తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అయిందని మనం సంబరాలు చేసుకుంటున్నామండి. ఈ సమయంలో 10 మంచి విషయాలు ఈ తెలంగాణ వచ్చాక మీకేమనిపించింది చెప్పండి? అంటే తెలంగాణ రావడం అనేది మా తెలంగాణ ప్రజల అదృష్టం అండి యాక్చువల్గా. 10 ఏళ్లలో 10 విషయాలు కాదండి, మంచి విషయాలు 1,00,000 ఉన్నాయి. మా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో చాలా మంచి జరిగింది. ఫ్యూచర్లో భవిష్యత్తులో రాబోయే తరాలలో దేశానికి కూడా చాలా మంచి జరగబోతుందని ఆశిస్తున్నాం కేసీఆర్ ద్వారా. అంతేకాకుండా మాకు ఇక్కడ ఈ పథకాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు, దేశం మొత్తం తెలుసు. ఆ పథకాలు అన్నీ వివరించలేను ఇప్పుడు. అందరు డైలీ రెగ్యులర్గా ప్రతి ఒక్కరు మార్నింగ్ లేచిన కాంచి ఈవినింగ్ వరకు ఏదో ఒక పథకం గురించి మాట్లాడుతూనే ఉంటారు. తెలంగాణ ప్రజలు కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ, తెలుగు ప్రజలు కానీ, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు తెలంగాణలో జరుగుతున్న విధి విధానాల గురించే చర్చించుకుంటున్నారు. తెలంగాణ మోడలే భారతదేశంలో ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ తెలంగాణ మోడల్ లాగానే ఉండాలని కోరుకుంటున్నారు. ఇక్కడ జరిగిన స్కీమ్లన్నీ ఫాలో అయితే బాగుండని, అక్కడ సీఎంలు కూడా ఇవన్నీ చేస్తే బాగుంటుందని, ఇక్కడ ఈ కేసీఆర్ అనే వ్యక్తిలాగానే మా సీఎం కూడా ఉండాలని అక్కడ ఉన్న రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. దేశంలో ఉన్న మిగతా ఏదైతే 29 రాష్ట్రాలు ఉన్నాయో ఆ 29 రాష్ట్రాల ప్రజలు ప్రతి ఒక్కరు ఆలోచిస్తుంది కేసీఆర్ ఈజ్ ఎ గ్రేట్ పర్సన్ ఇన్ ఇండియా, హీ విల్ బి బికమ్ ఏ పిఎం 100%. ఓకే. 10 ఏళ్లలో మీరు ఎలాంటి మార్పు చూశారు ఈ తెలంగాణ రాష్ట్రం? అది ఒక్క అంశంలో కాదండి, ప్రతి ఒక్క అంశం. అది విద్యలో కానివ్వండి, వైద్యంలో కానివ్వండి, పరిపాలన విషయంలో కానివ్వండి, ప్రతి ఒక్కరి ఉద్యోగ కల్పనలో కానివ్వండి, జల విద్యుత్లో కానివ్వండి, ప్రజలకు నీరు అందించే విషయంలో కానివ్వండి, పంట పొలాలకు నీరు అందించే విషయంలో కానివ్వండి, మంచినీరు, సాగునీరు, ఉత్పత్తి ఏది ఉన్నా సరే మా తెలంగాణ ఈజ్ ద బెస్ట్ 100%. ఐటీ కానివ్వండి, పరిశ్రమలు కానివ్వండి, స్టార్టప్ కంపెనీలకు తెలంగాణ ఇచ్చే అవకాశాలు కానివ్వండి, ఏ విషయంలో చూసుకున్నా ఐకాన్ కాదండి. ఇది ఇప్పుడు రోమ్ దేశంలో ఏదైతే మన ఇటలీలో ఉన్న ఒక స్టాచ్యూ ఆఫ్ బిల్డింగ్ ఉందో, అది నా పేరు ఐడియా వస్తలేదు, అలాంటి దానికంటే డబల్ త్రిబుల్ దీనికి వచ్చే అవకాశాలు ఉంటాయి సచివాలయానికి. ఈ బిల్డింగ్ అనేది మన భారతదేశంలో ఒక మచ్చుక అనమాట అభివృద్ధికి. అవును. ఇప్పుడు కేసీఆర్ మీరు అన్నారు ఉద్యోగితని ఇది చేశారని, మొన్న పేపర్ లీకేజ్ జరిగింది, నిరుద్యోగులు తీవ్రంగా బాధపడ్డారు. ఇప్పుడు ఒక అక్రమార్కుడు ఉంటాడండి, ఒక అక్రమార్కుని పట్టుకొని తెలంగాణను అనలేం, మిగతా అధికారులను అనలేం, విద్యార్థులను అనలేం. కొంతమంది ఉంటారు దుష్టులు, వాళ్ళని పట్టుకొని రాష్ట్రాన్ని అవమానించలేము మనం. వాళ్ళని పట్టుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని అసలు అనలేము. వాళ్ళని పట్టుకొని రాష్ట్రంలో ఉన్న అధికారులు కానీ, ఎమ్మెల్యేలు, ఎంపీలను కానీ వాళ్ళను ఓవర్నన్ను అంటుంది వీల్లేదు. వాళ్ళు ఓవర్ సహకరించరు. వీళ్ళు సాంకేతిక నిపుణులు ఏదైతే ఉందో ఆ టెక్నాలజీని యూజ్ చేసుకొని వాళ్ళు లీక్ చేసుకురు తప్పించి కావాలని చేసిన ప్రక్రియ కాదు ఇది. అది ఎవరో దుష్టులు చేసిన పని. దాన్ని ఇప్పుడు సరే ఇతర పార్టీలు అడ్డగోలుగా మాట్లాడుతుంటే, ఒక రాజకీయంగా చూసుకుంటే ఒక ప్రభుత్వంలో ఉన్న పార్టీని విమర్శిస్తూనే ఉంటారు ఎవరు కానీ, ప్రతిపక్షంలో ఉన్న కానీ వేరే ఇతర పక్షాలు కానీ ఖచ్చితంగా విమర్శిస్తుంటారు. ఇప్పుడు మీరు అన్న మాట కరెక్టే. ఇక్కడ అవినీతి ఎవడో చేస్తే అందరికీ అబ్బుద్దా నప్పుద్దా అని అంటారు. కాదనలా కేసీఆర్ ఏమన్నాడంటే, అవినీతి దళిత బంధులో జరుగుతున్న నాడు తెలుసు, 2-3 లక్షలు కమిషన్ తీసుకుంటున్నారంట అని కేసీఆర్ కామెంట్ చేయడం అనేది ఓ పెద్ద డిబేటబుల్ పాయింట్ అయింది. అవునండి, చేస్తాడు, ఆయన దృష్టికి పోయింది కాబట్టి చేస్తాడు. ఇప్పుడు దొంగ దొరుకుతాడు 100%. ఆ దొంగలు ఎవరనే దానికి ఇప్పుడు ఒక్క దొంగ కోసం వెయిట్ చేయం మేము. ఒక దొంగని ఈజీగా పట్టుకోవచ్చు, బట్ ఆ దొంగ వెనక దొంగలు ఉంటారు. ఆ దొంగలను పట్టుకోవడానికి వెయిటింగ్ కేసీఆర్ అనేది వెయిట్ చేస్తుంది. 100% అవుతుంది అది. కాబట్టి అవినీతి రహితంగానే ఈ గవర్నమెంట్ నడుస్తుంది. ప్రతిపక్షాలు రహితంగా ఉంది కాబట్టే ఈ బిల్డింగ్లు చూస్తురు, ఈ రోడ్లు చూస్తురు, ఈ అభివృద్ధి చూస్తురు, విద్యార్థులకు ఫుడ్ చూస్తురు. హాస్టళ్ళల్లో వెళ్ళండి, స్కూళ్ళల్లో వెళ్ళండి, వాళ్ళ మెస్ చూడండి, వాళ్ళ ఫుడ్ చూడండి, సాఫ్ట్వేర్ కంపెనీలు చూడండి. కేటీఆర్ గారి ద్వారా ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చినాయి మన తెలంగాణకు. 2014 ముందు ఎన్ని కంపెనీలు ఉన్నాయి తెలంగాణలో, 2014 తర్వాత ఎన్ని కంపెనీలు వచ్చినాయి, 2024 తర్వాత ఎన్ని కంపెనీలు రాబోతున్నాయి మీరే చూస్తారు 100%. ఇప్పుడు KG to PG విద్య అందిస్తాను అని చెప్పారు. మీరు విద్యలో కూడా చాలా బ్రహ్మాండంగా ఉందని మీరు అన్నారు. KG to PG అనేది విద్య ఇంతవరకు బయటకు రాలా, దాని ప్రభావం కనిపించలేదు. ఆ ప్రభావం లేకున్నా 2014 ముందు గురుకులాలు ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని గురుకులాలు ఉన్నాయి, 2014 ముందు నవోదయాలు ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మీరు చూసుకోండి. కంపేర్ టు మీరు KG to PG అంటారు, అంతకంటే బ్రహ్మాండమైన విద్య ప్రైవేట్ కానీ ప్రభుత్వం పరంగానైనా నడుస్తుంది ఇక్కడ. సో
కేసీఆర్ గారికి చుట్టూ ఉంటారు కొంతమంది, ఎవరు వెల్విషర్స్, ఎవరు ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఇండియా అధికార సంఘాలు ఉంటాయి. అలా ఏం చెప్తుంటే సార్ విద్య బాగానే ఉంది, వాళ్ళు మంచిగానే చదువుతున్నారు, కేజీ టు పీజీ అనేది ఇప్పుడు ఆ అంశానికి వస్తే గురుకులాలు ఈజ్ బెటరు, మీరు ఏదనుకున్నారో గురుకులాల్లో చేయండి అంటే ఆయన గురుకులాలకు పోతుండు. అది అందుకనే ఇవాళ 100 ఉంటే రేపు 200 అవుతాయి, నెక్స్ట్ 400 అయితే అవి 1000 అవుతాయి. అదే అనమాట. గురుకులాలు ఇంత బాగా పికప్ అవడానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక కారణము అని అంటారు. ఆయన దానికి ఇన్ఛార్జిగా ఉండి ఆయనే కేసీఆర్ని విభేదించిరో బయటకు వచ్చినప్పుడు ఈ గురుకులాల పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన గొప్పవాడిగా భావించాలా, కేసీఆర్ని గొప్పవాడిగా భావించాలా, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న బీఎస్పీని మనం ఎలా తీసుకోవాలి ఇక్కడ? సార్ ఇప్పుడు ఒక డిస్టిక్కి కలెక్టర్ వస్తాడు, కలెక్టర్ వచ్చి అతను ఏం చేస్తాడు, అంతకుముందుకున్న కలెక్టర్ విధి విధానాలు వేరే ఉంటాయి, ఈయన వచ్చినాక కలెక్టర్ విధి విధానాలు వేరే ఉంటాయి. ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఒక్కొక్క అంశం మీద కొన్ని బాధ్యతలు అప్పచెప్తారు. ఏ ఐఏఎస్ అయినా డైరెక్ట్ ఏం చేయడు, ఏది ఉన్నా ప్రభుత్వం చెప్తేనే చేయాలి. గురుకులంలో ఆ రోజు ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గిన డైరెక్ట్ ఆయన సొంత నిర్ణయాలు కాదు, అవి సొంత నిర్ణయాలు ఉంటాయా, ఆయన తీసుకోలేడు. ఎందుకంటే ప్రభుత్వం ఏం చెప్తే అది చేయాలి. 100% ప్రభుత్వం చెప్పిన విధి విధానాలను ఆయన ముందుండి నడిపించిండు, జీతం తీసుకుండు. కాబట్టి ఆయన ప్లేస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్లేస్లో నవీన్ కుమార్ ఉన్నా, ఆర్పి పట్నాయక్ ఉన్నా, ఇంకెవరున్నా 100% చేస్తాడు అనమాట. అది ఏంటంటే తన బాధ్యత తాను నిర్వహించిండు. ఇప్పుడు ఆయన పబ్లిక్లోకి వచ్చాడు, పొలిటిక్స్లోకి వచ్చాడు, ఆయన ఈ రోజున ఎలా రాణిస్తాడు అనుకోవాలి? ఆయన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? ఆయన రాజకీయ ఒక కులం గురించో ఒక జాతి గురించో కొంతమంది నాయకులు బయటకు వెళ్ళారు, కానీ తెలంగాణ రాష్ట్రం అనేది ఒక జాతి, తెలంగాణ రాష్ట్రం మొత్తం ఒకటే జాతి. కేసీఆర్ గారు ఆ జాతి గురించి ఫైట్ చేస్తుండు, ముందుండి నడిపిస్తుండు. ఫ్యూచర్లో కేటీఆర్ గారు వస్తారు, ఆయన ముందుండి నడిపిస్తారు. ఒక జాతి గురించో ఒక కులం గురించో ఒక వ్యక్తి వచ్చి అతను చేస్తుండంటే ఆ వ్యక్తి దేశాన్ని రాష్ట్రాన్ని మొత్తం చేయలేడని నా నమ్మకం. ఒక వర్గానికి చేయొచ్చు, ఒక జాతికి చేయొచ్చు, ఒక కులానికి చేయొచ్చు, కానీ ఒక రాష్ట్రంలో మిగతా కులాలు ఉంటాయి, మిగతా జాతులు ఉంటాయి, మిగతా వర్గాలు ఉంటాయి, పేద ధనిక వర్గాలు ఉంటాయి, అందరికీ సమన్యాయం కల్పించేటోడే నాయకుడు అవుతాడు. అది ఇంకా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అవుతాడా కాడా అనేది మీరే చూసుకోవాలి. ఇప్పుడు మీరు కేటీఆర్ విషయం కూడా తీసుకొచ్చారు. కేటీఆర్ ఈ రోజున ఇక్కడ సీఎం ఇక్కడ చేసి ఆయన్ని రేపు థర్డ్ టైం కూడా హ్యాట్రిక్ కొట్టాక అక్కడ నేను నేషనల్ పార్టీస్లోకి వెళ్తున్నాను అని చెప్పడానికి బీఆర్ఎస్ పెట్టారని ఒక కామెంట్ ఉంది. సార్ ఇప్పుడు దేశంలో ఉన్న కొంతమంది రిటైర్డ్ అధికారులు, దేశంలో ఉన్న కొంతమంది 60+ ఎబో నాయకులు అక్కడ ఉన్న అరాచక పరిపాలనను దృష్టిలో పెట్టుకొని, మిగతా రాష్ట్రాలలో ఉన్న అరాచక పాలనను దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉన్న సీఎంలు చేసే, అక్కడ ఉన్న సీఎంలు వాళ్ళు ఎవరైనా కానీ నాకు సంబంధం లేదు, వాళ్ళు చేసే సిచ్యువేషన్ని బట్టి కేసీఆర్ గారు లాంటి నాయకుడు ఉంటే మాకు మంచి జరుగుతుంది, మా రాష్ట్రాలలో అటువంటి అభివృద్ధి పథకాలు నడుస్తే బాగుంటాయి. సో కేసీఆర్ గారు ఒక రాష్ట్రానికే పరిమితం కావద్దు, దేశానికి సంబంధించిన నాయకుడు, ఆయన దేశం మెచ్చే నాయకుడు. సో ఆ నాయకులు కొంతమంది అధికారులు వాళ్ళందరూ నిర్ణయాలు తీసుకొని బీఆర్ఎస్ పార్టీ స్థాపించడం జరిగింది. అంతేగాని ఆయన సొంత నిర్ణయం కాదు. ఆయన సీఎం అయిదామని ఏ రోజు అనుకోలేదండి. తెలంగాణ లక్ష్యం, అది తెలంగాణ లక్ష్యం, తెలంగాణ నెరవేరింది. ఇప్పుడు భారతదేశంలో ఉన్న కొన్ని లక్ష్యాలు ఏర్పాటు చేసుకుంటూ ఆ లక్ష్యాల దూరంగా పోతాడు, 100% సక్సెస్ అవుతాడు. కేటీఆర్ని ఇక్కడ కేటీఆర్ని సీఎం చేయడం కోసం కాదు అని మీరు చెప్తున్నారు. కేసీఆర్ని సీఎం, కేటీఆర్ అదే అండి, ఇప్పుడు కేసీఆర్ సీఎంని చేద్దామని కేటీఆర్ని అనేది మీకు అర్థమైతలేదు. కేసీఆర్ని సీఎం చేద్దామని ఎవరన్నా అనుకురా? లేదు, అనుకోలే కదా. జనం చేసిరు, కేటీఆర్ జనమే చేస్తారు. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతున్నా, కేటీఆర్ ఫిబ్రవరి 14 ఒక 2 ఏళ్ల క్రితమే రావాల్సిన ఆయన, పీఠం ఎక్కాల్సిన ఆయన. అలా ఆ రోజున డిస్కషన్ అది జరిగింది చెప్పండి. లేదు, ఓవరాల్గా పేపర్లో రావడం, పట్టాభిషేకం ఈరోజు పట్టాభిషేకం జరుగుతుందని అనడం, ఇవన్నీ జరిగినాయి. ఈ లోపల అక్కడ దుబ్బాక ఒకటి, హుజూరాబాద్ ఒకటి, ఆ తర్వాత గ్రేటర్ ఎన్నికలు ఒకటి, ఇవన్నీ దెబ్బలు తినడంతో ఆగిపోయింది దీన్ని, ఆ ప్రక్రియ ఆగిపోయింది అనేది మాట్లాడుకున్నారు. ఎందుకంటే ఆయన చాలామంది చాలా రకాలుగా అనుకుంటారండి. ఒకటి, కేసీఆర్ ఈజ్ బాస్, కేటీఆర్ గురించి మాట్లాడుకుంటున్నాం అండి. కేసీఆర్ ఈజ్ బాస్, ఆ బాస్ ఉన్నంత వరకు కేసీఆర్ సీఎం అని మా అభిప్రాయం. కేసీఆర్ దగ్గర ఒక క్లోజ్ పర్సన్ లాగా ఉంటాడు కాబట్టి తన కొడుకు అయినా సరే యాజ్ ఏ సీఎం, యాజ్ ఏ మంత్రి, ఒక మినిస్టర్ లెవెల్ ఉన్నాడు కాబట్టి ఆయన లెవెల్లో ఆయన దేశం చూసుకుంటే ఆయన రాష్ట్రం చూసుకోవడంలో, రాష్ట్ర నాయకత్వం తీసుకోవడంలో తప్పులేదు. ఇప్పుడు
సీఎం కేసీఆర్ గారు వచ్చి హరీష్ రావుని సీఎం చేయమన్నా చేయాలి, కేటీఆర్ని చేయమన్నా చేయాలి, మన జగదీశ్వర్ రెడ్డి గారిని చేయమన్నా చేయాలి, కేటీఆర్ని ఎవరినైనా చేయాల్సిందే. నేను ఒక క్వశ్చన్ మిమ్మల్ని స్ట్రైట్గా అడుగుతున్నా, ఈజ్ దేర్ క్యాపబిలిటీ ఎనీ క్యాపబిలిటీస్ టు బికమ్ సీఎం? ఎవరికి? కేటీఆర్కి. ఆ అర్హతలు ఆయనకు ఉన్నాయా? ఆయన సామర్థ్యాన్ని మీరు ఎలా గుర్తించారు? ఆయన సామర్థ్యం ఏందండి, ఒకటే విషయం అండి, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కేసీఆర్ కాకుండా మిగతా సీఎంలల్లా మిగతా సీఎంలు వాళ్ళతోటి పోల్చుకుంటే మా కేటీఆర్ గారు 100కు 1000 రెట్లు నయం. ఏ విషయంలో అంటే విదేశాలకు వెళ్ళి మన ఏదైతే కంపెనీలను తీసుకొచ్చి లోకల్లా 2014 నుంచి 2023 వరకు ఇప్పటి వరకు ఎన్నో కంపెనీలు స్థాపించడానికి కారణం అయిన వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి కేటీఆర్ గారు. ఎందుకంటే అక్కడ పోయి ఈయనకున్న నాలెడ్జ్ని తీసుకుపోయిండు. ఇక్కడ హైదరాబాద్లో పెట్టడం ద్వారా ఆ కంపెనీలకు వచ్చే లాభాలేంది, ఇక్కడ ఉన్న యువతకు వచ్చే లాభాలేంది కేటీఆర్ గారు ఎక్స్ప్లెయిన్ చేసారు. ఇండియా నుంచి ఎవరైనా పోయి చేయగలిగిరా? మీరు మీ మీడియాలో ఏదన్నా అవకాశం ఉంటే చెప్పండి. ఇండియా నుంచి ఎక్కువ కంపెనీలు తీసుకొచ్చిన వ్యక్తి కేటీఆర్ గారు. ఒక విషయం, పురపాలక మంత్రిగా ఉన్నాడు. పురపాలక మంత్రిగా ఆయన సక్సెస్ అయినట్టు ఇండియాలో ఎవరు సక్సెస్ కాలేదు సార్. పురపాలక మంత్రిగా ఆయన బాగా హిట్ అయ్యాడు అన్నప్పుడు ఇంత పెద్ద మహానగరము ఆయన దెబ్బతిన్నాడండి. 9900 సీట్లు ఉన్నది గ్రేటర్లో, పడిపోయి 48 సీట్లు బీజేపీకి ఇచ్చాడు. అది ఆయన యొక్క ఫెయిల్యూర్ అవుతుంది కదా? ఫెయిల్యూర్ అస్సలు కాదండి. ఆ రోజు ఆ మత ఘర్షణలు కొన్ని జరగడం ద్వారా హైదరాబాదులు కొన్ని మతం తరపున కొన్ని అటు ఇటు ఆలోచించి ఆ రోజు అప్పటికప్పుడు ఓటేయడం జరిగింది. తర్వాత బాధపడుతున్నారు. రాబోయే పురపాలక మున్సిపాలిటీ ఎన్నికలలో 100% 100కు 100% కేటీఆర్ గారి ఆధ్వర్యంలో లోకల్లో మన టీఆర్ఎస్ కార్పొరేటర్లే ఉంటారు. 100కు 100%. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, కేటీఆర్ని నెక్స్ట్ లెవెల్కి పంపిద్దామని తండ్రి అయినా లేకపోతే కేసీఆర్ అధ్యక్షుడిగా అయినా ప్రయత్నం చేసి కొన్ని ఛాన్సులు ఆయనకి ఇస్తే ఆయన ఫెయిల్యూర్స్ ఎదుర్కోవడంతో మళ్ళీ తిరిగి వచ్చి ఎమ్మెల్సీ ఎన్నికలను గెలిపించి మళ్ళీ మునుగోడికి తనే సొంతంగా దిగి 100 మంది ఎమ్మెల్యేని పెట్టి కేసీఆర్ మళ్ళీ తిరిగి తనే ప్రయత్నం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా కాదు అని చెప్పి బీఆర్ఎస్ని పెట్టి తను అటు వెళ్తే ఈయనకి అవకాశం వస్తుంది కదా అన్న దూరంలో ఆయన. కాదండి, ఇప్పుడు జిల్లా లెవెల్లో స్కూల్ పోటీలు అవుతున్నాయి. స్కూల్ పోటీలలో మన స్కూల్ నుంచి ఒక వ్యక్తి జిల్లా లెవెల్కి వెళ్ళిపోయినాక స్కూల్లో ఉన్న 12 మంది ఉపాధ్యాయులు వెళ్ళాలన్నా వద్దా? ఎందుకు వెళ్ళాలి? డ్యూటీ ఆయన పోయిండు, ఆయనకు ఎంకరేజ్ చేయాలి. సేమ్ ఇక్కడికి అదే అయిందండి. అంతేనా? అర్థము అది కాలేదు. మనము ఇప్పుడు హరీష్ రావుని ఒక చోట వదిలితే ఆయన మొత్తం చుట్టుకొని వచ్చేసి ఆయన ఒక ట్రబుల్ షూటర్గా లేకపోతే విన్నింగ్ హార్స్గా ఆయన ఉంటాడు. ఆ లక్షణాలని కేటీఆర్లో చూస్తే సాధ్యం కాలేదు. అందుకనే తిరిగి కేసీఆర్ వచ్చాడు. తెలంగాణ రాజకీయాలలో ఎవరికి వారే సాటి, ఎవరితోటి ఎవరిని పోల్చలేము. కేసీఆర్ ఈజ్ బాస్, అంతే. ఇంకా ఆయన చెప్పినట్టు ఆయన ఏ విధంగా చెప్పి ఈరోజు ఈ పని జరగాలి ఇతని ద్వారా అంటే ఆ రోజు అతని ద్వారా పని జరగాల్సిందే. ఎవరికి ఏమి ఇవ్వాలి, ఏం పని ఇవ్వాలనేది కేసీఆర్ గారికి తెలుసు, ఆ సార్కి తెలుసు, ఆ సార్ చూసుకుంటాడు. నేను స్ట్రైట్గా అడుగుతుంది ఇప్పటికి కూడా, మీరు యూత్ ఒక యువ నాయకుడు కేటీఆర్, ఆయనలో సీఎంగా తగిన కానీ రాష్ట్రంలో పార్టీని అధికారంలో తేగదగిన సామర్థ్యాన్ని మీరు ఎలా గుర్తించారు? ఎలా అది దానికి ఉదాహరణ? మేము గుర్తించడం కాదండి, రోజు సారు కేటీఆర్ గారు డైలీ చేస్తున్న ప్రోగ్రామ్స్, అభివృద్ధి శంకుస్థాపనలు కానీ కంప్లీట్ అయిపోయిన దాకా చూసుకోవడం కానీ, మీరు తెలంగాణ వ్యాప్తంగా నాట్ ఓన్లీ సిరిసిల్ల, కొంతమంది విధవలు చాలామంది రకరకాలుగా అనుకుంటారు, వాళ్ళు ఎవరెవరు ఓన్లీ సిరిసిల్లకే పరిమితం అయిండు, ఆ ఏరియాకే ఆ ఏరియాకే పరిమితం అయినట్టు. అలా కాదు, కేటీఆర్ గారు మానిటరింగ్ చేస్తున్నారు. ప్రతి ఒక్క మినిస్టర్ తోటి, ప్రతి ఒక్క ఎమ్మెల్యే తోటి నిత్యం టచ్లో ఉండి అక్కడ ఉన్న సమస్యలన్నీ ఎల్లవేళలా కాపాడుతుంటాడు. ఎల్లవేళలా ఈవెన్ సామాజిక మాధ్యమం ట్విట్టరు, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ ద్వారా అతను కేటీఆర్ గారు డైరెక్ట్ టచ్లో ఉంటాడు. ప్రజలకు ఇంటరాక్షన్ డైరెక్ట్ ఎవరు ఉండరు. రాష్ట్రం మన దేశం మొత్తంలో చూడండి, కేటీఆర్ గారికి ఉన్న లక్షణాలు ఎవరికి లేవు, ఉండవు కూడా. కాబట్టి మీరు 100కి 1000% నమ్ముతున్నారు కేటీఆర్ గారు సీఎం అయితే ఇప్పుడున్న డెవలప్మెంట్కి 100 రెట్లు అవుతుందని నమ్ముతున్నాం. ఇదే సచివాలయం సాక్షిగా చెప్తున్నాను, అంతే. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. మీ యొక్క ఆశయాలు నెరవేరాలని కోరుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే
లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.